కృష్ణలంక పిఎస్ కు సంబంధించి ఒక ఎస్ఐ మాత్రమే ఎవరో బయట నుంచి వచ్చి అప్పటికప్పుడు ఆయన వచ్చారు, ఆయన ఒక్కడే సాక్షి, మిగతా ఎవరు లేరా కృష్ణలంక పిఎస్ లో? దాన్ని అందుకని చెప్తా. అసలు మీకు ఇక్కడ చూస్తే క్లియర్గా వీళ్ళు 17 మందిని ఎంక్వైరీ చేశామని రాశారు. LW1 to LW17. ఏంటి LW అంటే లిస్టెడ్ విట్నెసెస్ అని. ఈ 1, 2, 3, 4 ఎవరు? సాయి కృష్ణకి సంబంధించినటువంటి వాళ్ళ తల్లి, వాళ్ళ లాయర్, వాళ్ళ సిస్టర్, వాళ్ళ లాయరు, అదేవిధంగా 2 మేనమామలు. అయిపోయినాక L5 దగ్గరకు వచ్చి చూస్తే కొయ్యాన లలితా కుమారి, అడిషనల్ డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్, టాస్క్ ఫోర్స్ విజయవాడ. ఏమైనా ఎంక్వైరీ చేస్తే ఏమేం చెప్పింది? అయ్యా గౌరవనీయులైనటువంటి ద గ్రేట్ ఏదైతే నాగరాజ్ అనేటటువంటి సిఐ గారు మాకు ఒక అభ్యర్థనా పత్రం రిక్వెస్ట్ లెటర్ పెట్టారు, రిక్వెస్ట్ లెటర్ పెట్టారు, అర్జెంటుగా సాయికృష్ణ అనేవాడిని మార్కాపురం నుంచి పట్టుకురావాలి, మీరు దయచేసి సహకరించండి అని చెప్పి మమ్మల్ని అడిగారు. అడగగానే నేను పెద్ద మనసు చేసుకొని నేను ఒక ఎస్ఐని, ఒక 2 టాస్క్ ఫోర్స్ పోలీసుల్ని, మళ్ళీ కృష్ణలంకలో ఉన్నటువంటి ఇంకో కానిస్టేబుల్ని కలిపి 5వ తారీఖు నేను పంపించాను అని చెప్పి ఆ స్టేట్మెంట్ ఇచ్చింది. ఎవరు ఆ ఎస్ఐ? నవీన్ అనేటటువంటి టాస్క్ ఫోర్స్ ఎస్ఐ. వీళ్ళు 5వ తారీఖు మార్కాపురం పోయారు. 6వ తారీఖు ఉదయం 3 గంటలకి తను పట్టుకున్నారు. పట్టుకొని 7 గంటలకల్లా ఉదయం కృష్ణలంక పోలీస్ స్టేషన్కి తీసుకొని వచ్చారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఎవరైతే సాగి పవన్ కుమార్ అనేటటువంటి కానిస్టేబుల్కి సాయి కృష్ణను మాత్రమే హ్యాండ్ ఓవర్ చేశారు. మళ్ళీ మీకు డౌట్ రావచ్చు, సాయి కృష్ణతో పాటు ఇంకెవరైనా పట్టుకొచ్చారని అనుకుంటున్నారు. సాయి కృష్ణ మాత్రమే హ్యాండ్ ఓవర్ చేశారు. మరి సాయి కృష్ణ ఫోన్ ని హ్యాండ్ ఓవర్ చేయాల, సాయి కృష్ణ బిలాంగ్స్ ని హ్యాండ్ ఓవర్ చేయాలిగా. మీరు ఎవరు చెప్పారని వెళ్ళారు? ఇతను సిఐ నాగరాజు మీకు రిక్వెస్ట్ లెటర్ పెడితే మీరు వెళ్ళినప్పుడు అతని బిలాంగింగ్స్, అతని దగ్గర గంజాయి ఉందా, లేదంటే అతని దగ్గర ఏమన్నా కత్తి ఉందా, అతని దగ్గర ఏమన్నా పర్సు ఉందా, పర్సులో డబ్బులు ఉన్నాయా, ఆయన దగ్గర ఫోన్ ఉందా, ఇవన్నీ హ్యాండ్ ఓవర్ చేయాలి కదా. చేయకుండా కొన్ని గంటల దాకా ఈ టాస్క్ ఫోర్స్ ఎస్ఐ ఎవరైతే ఉన్నారో, ఎవరైతే నవీన్, ఆ నవీన్ టాస్క్ ఫోర్స్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు. మరి టాస్క్ ఫోర్స్ ఆఫీస్కి వెళ్ళాడో సిపి ఆఫీస్కి వెళ్ళాడో తెలియదు. అక్కడ తన ఫోన్ను ఓపెన్ చేశాడు. వీళ్ళు చెప్పింది ఆ ఎస్ఐ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటి? ఎస్ఐ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ప్రకారం నేను సాయికృష్ణ సెల్ ఫోన్ని టాస్క్ ఫోర్స్ ఎస్ఐ నవీన్ తీసుకెళ్లి గంజాయి మరియు ఇతర విషయాల గురించి సమాచారం ఉందా అని పరిశీలించి ఏమీ లభించకపోవడంతో తిరిగి హెడ్ కానిస్టేబుల్ ద్వారా, టాస్క్ ఫోర్స్ హెడ్ కానిస్టేబుల్ ద్వారా మళ్ళీ తిరిగి కృష్ణలంక పోలీస్ స్టేషన్కి వెళ్ళి దీన్ని హ్యాండ్ ఓవర్ చేశారు. మరి మీరు పట్టుకొచ్చినప్పుడు ఫోన్ ఎందుకు ఇమీడియట్గా హ్యాండ్ ఓవర్ చేయాలి? ఆ పర్సన్ హ్యాండ్ ఓవర్ చేసినప్పుడు అంటే ఆ ఫోన్లో ఏముంది, ఏ డేటా కోసం, ఇతరత్ర విషయాలంటే ఏ వీడియోలు ఉన్నాయి, ఎవరికి సంబంధించిన భాగోతం ఉంది, అవన్నీ మీరు డిలీట్ చేసి ఆ ఫోన్ ఇచ్చారని కదా. మీకు ఫోన్ ఓపెన్ చేసే రైటే లేదు. ఎందుకు? మీరు తీసుకొచ్చింది ఏ కేసులో అతన్ని, ఏదైతే కోర్టుకు సంబంధించినటువంటి వారెంట్ పెండింగ్ ఉంటుంది, దాంట్లో ఆ ఫోన్ మీరు ఓపెన్ చేయాల్సిన అవసరం ఏముంటుంది? అటు రాజశేఖర్, ఇక్కడ సిఐ నాగరాజు ఓపెన్ చేయాలి ఆ ఫోన్ని, టాస్క్ ఫోర్స్ ఎస్ఐ తీసుకెళ్ళి ఓపెన్ చేసి మళ్ళీ తిరిగి వెనక్కి ఇచ్చేసాడు. ఈ ఇచ్చిన తర్వాత ఆ సాగి పవన్ కుమార్ అనే అతను డ్యూటీ దిగి వెళ్ళిపోయేటప్పుడు ఒక లేడీ కానిస్టేబుల్, ఎవరైతే అక్కడ సెంట్రీ కానిస్టేబుల్గా ఉన్నటువంటి హిమజాకి ఈ ఫోను ఇతన్ని అప్పచెప్పారు. అప్పచెప్పిన తర్వాత ఈ హిమజా గారు పాపం పెద్ద మనసుతో అయ్యా సాయికృష్ణ అనే అతను వచ్చాడని చెప్పి హెడ్ కానిస్టేబుల్ నాగరాజు, లోయ నాగరాజుకి తెలియజేసింది. పాపం ఆమె తప్పు లేకుండా. అంటే స్క్రిప్ట్లో ఎట్లానే ఉంది, రిమాండ్ స్క్రిప్ట్లో ఎట్లానే ఉంది. ఈ తెలియజేసిన తర్వాత నాగరాజు 6వ తారీఖు నాగరాజుతో పాటు ఈ కుర్రాడు ఉన్నాడా లేదా, 7వ తారీఖు ఉన్నాడా లేదా, 8వ తారీఖు ఉన్నాడా లేదా అనేది అక్కడ ఉన్నటువంటి 80 మంది పోలీసులకి తెలియదు, 4 ఎస్ఐలకు అస్సలు తెలియదు. ఎందుకంటే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో 4 ఎస్ఐలు ఉన్నారు. ఎస్ఐలు 6వ తారీఖు ఇటు చూడలా ఈ కుర్రాడిని, 7వ తారీఖు చూడలా, 8వ తారీఖు కూడా ఎస్ఐ లాలా. ఫ్లిప్కార్ట్లో గబక్కన ఆర్డర్ వస్తే పోలీస్ స్టేషన్కి పెట్టాడు అడ్రస్. అప్పుడు వెళ్ళి చూడంగానే ఇతను ఆ సాయికృష్ణ లాగే ఉన్నాడే అని డౌట్ వచ్చింది అని కూడా మళ్ళీ చెక్ చేయాలి. అతను వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఉన్నాడా, బతికున్నాడా, చచ్చిపోయాడా ఏం చెక్ చేయాల. మరి ఈ జరిగితే 8వ తారీఖు తర్వాత అంటే 6, 7, 8వ తారీఖులు 3 రోజులు సాయికృష్ణ బతికే ఉన్నాడు. ఎందుకు? 8 చూశానని చెబుతున్నాడుగా. శవం అయితే అక్కడ కంపు కొట్టింది కాబట్టి పెట్టరుగా, శవాన్ని అయితే అక్కడ పోలీస్ స్టేషన్లో దాచిపెట్టుకోరుగా, వాసన వస్తుంది కదా. సార్ కూడా శవాల మధ్య ఉండరుగా, శవాన్ని మాయం చేస్తారు కానీ శవాల మధ్య అయితే ఉండరుగా. సో మరి ఏమైంది దాని తర్వాత? ఎప్పుడు చంపారు, ఎక్కడ చంపారు, ఒక్క ఆధారం కూడా ఎందుకు లేదు? ఇంకో మిస్టరీ పాయింట్ ఏంటంటే ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఆ సిఐని 14 జూన్ 2026 వరకు అదే పోలీస్ స్టేషన్లో సిఐగా విధులు నిర్వహిస్తూ ఉన్నాడు.
తల్లి ఆరోపణ చేసింది 2వ తారీఖు, అప్పటికి ఇంకా 12 రోజులు అదే స్టేషన్లో సీఏగా కొనసాగుతున్నాడు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి వాళ్ళు స్టిల్ డ్యూటీలో ఉన్నారు అదే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో. ఒకరు 6 కానిస్టేబుల్ మాత్రం మిస్సింగ్ అంట. 6 కానిస్టేబుల్ ఎక్కడికి వెళ్ళారో తెలియదు. ఎవరు 6 కానిస్టేబుల్? మరి 3 IPSల బృందం దీన్ని విచారణ చేస్తుంది కదా. ఏమయ్యా, కనీసం ఒక్క చిన్న ఎవిడెన్స్ కూడా ఇప్పటి వరకు మీరు పట్టుకోలేదంటే అది కూడా ఏంటి సార్, సీసీ ఫుటేజ్ మాయమైందంట. సీసీ ఫుటేజ్ మాయమైతే బ్యాకప్ ఉంటుంది కదా. మరి వీటన్నిటికీ ఖచ్చితంగా ప్రజలకు కూడా అర్థం అవుతుంది ఇది పక్కా ప్లాన్డ్ మర్డర్ పొలిటికల్ అండ్ పోలీసులు కలిసి చేసింది.